పరం శాంతి. అనంతబాయి ఒక వీడియోని చూపిస్తూ ఉన్నారు. ఒక అవిటైన అబ్బాయి అర్ధగంట నుండి రోడ్డు నుండి క్రాస్ అయ్యి అవతల తన గుడిసెలోకి వెళ్ళాలి. అబ్బాయి అంగవైకల్యంతో ఉన్నాడు. కాళ్ళతోటి దేక్కుంటూ పోవాలి. అర్ధగంట నుంచి చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు అవతల వైపు చేరుకుంటానా అని. అప్పుడు ఇవన్నీ చూస్తుంటే నాకు ఆలోచన వచ్చింది, మరి ఇవన్నీ భగవంతుడు పైనుండి చూడటం లేదా? ఎందుకు భగవంతుడు సరి చేయటం లేదు అని. ఎందుకు ఈ యొక్క పద్ధతిలో ఇలా సృష్టి రచన జరగాలి? ఎందుకు ఇంత దుఃఖంగా మానవులు ఉండాల్సి వస్తుంది అని అందరికీ కూడా వస్తూ ఉంటుంది ప్రశ్న. నాకు కూడా అదే ప్రశ్న వచ్చింది. అదే నేను అంటూ ఉన్నాను, థియరీ ఆఫ్ కర్మ అని. చాలామంది ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. ఇదంతా కూడా కర్మ సిద్ధాంతము. ఈ కర్మ సిద్ధాంతము అంటే మరి దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చా? కేవలం పరమాత్మ చేతిలోనే ఇది ఉంటుందా? ఇది మరి పరమాత్మ శిక్ష అనుకుంటే ఎలాంటి కర్మ చేశారో అలాంటి ఫలితం లభిస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. కర్మలో భగవంతుడు కూడా చేసిన కర్మ అనుభవించనీయకుండా జ్వరబడడు. హస్తక్షేపం అంటే ఆయన జోక్యం చేసుకోడు. ఈ విషయం సత్యమే అనిపిస్తూ ఉంటుంది. మానవుడు అనుభవించడానికే మంచి కానీ చెడు కానీ ఈ యొక్క భూమి మీదకి జన్మ తీసుకుంటూ ఉంటారు. పరమాత్మ దానికి కూడా ఏమీ చేయలేడు అని శాస్త్రాల్లో కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ సృష్టి ఇలా ఎందుకు తయారైంది? ఇలాంటి ప్రపంచాన్ని తయారు చేశారు ఎందుకు? ఇలాంటి మరి బుద్ధి ఎందుకు ఇచ్చాడు అంటే, ఇది అసలు ఆయన ఖరాబు చేయలేదు, ఇది మీ యొక్క పొరపాటే. మీరే ఈ సృష్టిని ఇలా తయారు చేశారు, ఇలాంటి కర్మలు చేశారు. తెలిసి చేశారు, తెలియక చేశారు, దీనికి ఒక హద్దు అంటూ ఉంటుంది. తప్పు పని ఏమైంది? తినటం, తాగటం, అనుభవించటం. ఎందుకంటే మానవుడి యొక్క బుద్ధి పైకి పోవటం లేదు. ఇక్కడ మానవులకి రోటీ కపడా और మకాన్, తినటానికి, ఉండటానికి, అనుభవించడానికి ఇల్లు వాకిళ్ళు ఇవి ఉంటే చాలు అనుకుంటూ ఉంటారు. ఇంకేమీ చేయలేరా అనుకుంటూ ఉంటారు. మానవుడు బుద్ధి అయితే మరి ఇలాగే పనిచేస్తూ ఉంది. కానీ పరమాత్మ సద్బుద్ధి ఇచ్చాడు కదా, దాన్ని ఎందుకు ఉపయోగించటం లేదు? ఎందుకు కర్మల్లో ఇరుక్కుపోతూ ఉన్నారు? అందుకని శివుడు కూడా పైనుండి అన్నీ చూస్తూ ఉంటాడు తన సృష్టిని. బాపూజీ కూడా ఈ మధ్య వీడియోలో ప్రతి ఒక్క రచయిత తన రచనని పరంధామంలో ఉండి చూస్తూనే ఉంటారు. మీరు ఏమి కామెంట్ చెప్తారు దీనికి? చెప్పండి. పరమాత్మ ఈ సమయంలో ఏం చేస్తున్నారు పైన కూర్చొని అని అందరు అనుకుంటూ ఉంటారు. ఆయన ఖాళీగా కూర్చోడు, అందరి యొక్క లెక్కాచారాలు చూస్తూనే ఉంటారు అని కూడా చెప్తారు కదా శాస్త్రాల్లో. మరి ఎందుకు ఇలాంటి ఆలోచనలు మనకు వస్తూ ఉన్నాయి? ప్రపంచం ఇలా ఎందుకు తయారైంది? మరి సరే తయారైంది, మనమైనా సరే మారాలి కదా. మరి ఏం మార్పు కావాలి అనుకుంటూ ఉన్నారు? తప్పకుండా మరి ఈ వీడియో కింద మీరు మంచి కామెంట్ పెట్టండి. పరం శాంతి కావాలి అందరికీ. ఇది నోటు చేసుకోండి, రియలైజేషన్ అవ్వండి. ఇప్పుడు బాపూజీ ఒక వీడియో ఫిల్మ్ రిలీజ్ అవుతూ ఉంది. అంటే ఇదేమీ కూడా మైథలాజీ కాదు అని చెప్తూ ఉన్నారు. ప్రపంచం ఎందుకు ఇంత దుఃఖంగా ఉంది? దీనికి అంతం లేదా? నలువైపుల నుంచి ప్రళయం యొక్క వాతావరణము తయారై ఉంది. మానవుల ద్వారా, ప్రకృతి ద్వారా కూడా చాలా దుఃఖము ఉన్నది. దీన్ని ఎవరు ఆపలేరా? మరి ఏ సిస్టమ్ ఎవరిని ఆపలేదా అనే ప్రశ్న అందరికీ వస్తుంది.
మరి కాబట్టి భగవంతుడు ఎప్పుడైతే మరి చూస్తూ ఉంటాడో ఆయన గురించి అందరూ ఆలోచిస్తారు. మానవుడు ఎప్పుడైతే చనిపోతారో శరీరం వదిలేసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు, వారి ఆత్మ ఎక్కడికి వెళుతుంది, ఆత్మ వెళ్ళి ఏం చేస్తూ ఉంటుంది అనే విషయం ప్రతి ఒక్క మానవాత్మకి కూడా రావాలి. ఇప్పుడు కృష్ణుడు కూడా మరి చెప్పాడు గీతలో ఏ విధంగా మనము అన్ని లెక్కాచారాలు ఈ భూమి మీద అనుభవించాలి అని. దీనికి అంతం ఎప్పుడు అని అందరికీ ప్రశ్నే. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇలాగా మరి దుఃఖము అనేది వస్తూనే ఉంటుంది. దీని గురించి పరిశోధన చెయ్యండి, అంతం ఆలోచించండి, పరివర్తన ఆలోచించండి. ప్రపంచం ప్రతి ఒక్క వ్యక్తిని ఆలోచించే విధంగా చేస్తుంది. ఆలోచించే సమయం వచ్చింది. మనం తెలుసుకోవాలి, సత్య స్వరూపాన్ని గ్రహించాలి. ఏ విధంగా మరి మా చెప్తూ ఉంటారు కదా, మరి ప్రపంచం ఎందుకు ఇలా తయారైంది అంటే మా అంటున్నారు కొత్త ప్రపంచం అనేది వస్తుంది. బేహద్దు పరం శాంతి అని అందరూ పరం శాంతిమయం అవుతే తప్పకుండా ప్రపంచం మారిపోతుంది, సమయం మారిపోతుంది, పరివర్తన అవుతుంది, సమాప్తి అవుతుంది. పరం శాంతి యొక్క జ్ఞానాన్ని అందరికీ పంచండి. బాపూజీ పరిచయం అందించే బాధ్యత మనదే. మరి బాపూజీ కూడా తన డ్యూటీని చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకోండి. బేహద్దు సంకల్పమే పరివర్తన, సంకల్పమే మన యొక్క బాధ్యత. ఆ బాధ్యత తీసుకొని మనం చేసినట్లయితే తప్పకుండా కొత్త ప్రపంచం, అమర ప్రపంచం తయారవుతుంది అని మా కూడా అంటూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఎన్ని ఇటువంటి పాయింట్స్ తెలుసుకోవాలి అంటే మీ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు మీ మొబైల్కి వస్తాయి. అచ్చా, పరం శాంతి, ధన్యవాదాలు, నమస్తే.